హాయ్ ఆల్. సో ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. అది ఈ మధ్యకాలంలో చూస్తున్నాము వైరల్ ఇన్ఫెక్షన్, మోస్ట్ కామన్లీ హెచ్ఎంపీ వైరస్ అని చెప్పి, హ్యూమన్ మెటర్నమా వైరస్. సో ఈ వైరస్ వల్ల మన క్యాన్సర్ పేషెంట్స్కి ఎలా ప్రభావం ఉంటుంది, వాళ్ళు లక్షణాలు ఎలా ఉంటాయి, డయాగ్నోస్ ఎలా చేస్తారు అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్, న్యూ ఢిల్లీ. సో ఇది హెచ్ఎంపీ అనేది ఒక కామన్ వైరస్. అది రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తుంది. అంటే మన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అనేది కాజ్ చేస్తుంది. ముఖ్యంగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే మన ముక్కు, గొంతు అక్కడ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ అనేది సివియర్ అయినప్పుడు మన కింది భాగంకి వెళ్తుంది, లైక్ ఊపిరితిత్తులకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ముందుగా వీటి లక్షణాలు తెలుసుకుందాం ఎలా ఉంటాయనేది. ఇది మన కామన్ కోల్డ్ లాగా జ్వరం ఉండొచ్చు, అలాగే జలుబు కానీ, దగ్గు రావడం కానీ, నోస్ బ్లాక్ అవ్వడం, మరీ సివియర్ ఉన్నప్పుడు ఆయాసం అనేది రావడం, ఇట్లా ఇవన్నీ కూడా చూస్తుంటాము. సో క్యాన్సర్ పేషెంట్స్లో ఇది ఎలా ఉంటుందో తెలుసుకుందాము. సో క్యాన్సర్ పేషెంట్స్ మనకు చాలా రకాలు ఉంటారు. ఒకరు ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు, ఇంకొకరు ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. సో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా మనకి క్యాన్సర్ బట్టి కొంత రోగనిరోధక వ్యవస్థ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఈ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు సాలిడ్ క్యాన్సర్స్ లైక్ రొమ్ము క్యాన్సర్ కావచ్చు, ఊపిరితిత్తుల క్యాన్సర్ కావచ్చు, కడుపు క్యాన్సర్ కావచ్చు. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి రిస్క్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. లైక్ పేషెంట్స్ ఒకవేళ కీమోథెరపీ మీద ఉన్నప్పుడు మన కణాలనే తగ్గుతూ ఉంటుంది, రక్త కణాలు అనేది. ఇది తగ్గడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే మిగతా థెరపీ లైక్ ఇమ్యూనోథెరపీ కావచ్చు, అలాగే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది. అది చేసిన వాళ్ళకి రిస్క్ కూడా ఎక్కువే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళకి రోగనిరోధక వ్యవస్థ అనేది ఇంకా తగ్గుతుంది. సో వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, డయాగ్నోస్ ఎలా చేస్తారో తెలుసుకుందాము. లక్షణాలు మీకు చెప్పినట్టు దగ్గు, జ్వరం కానీ, కోల్డ్, నోస్ బ్లాక్ అవడం అవన్నీ ఉంటాయి. సో వీటి డయాగ్నోస్కి మనకి బ్లడ్ టెస్ట్ ఉంటుంది. దాని పేరు పీసీఆర్ టెస్టింగ్ అంటారు. మనం కోవిడ్లో చూసాము, కోవిడ్ పీసీఆర్ అని చెప్పి. అలాగే ఈ వైరస్ కూడా పీసీఆర్ టెక్నిక్ అని ఉంటుంది. దీనివల్ల మనకి డయాగ్నోస్ అవుతుంది. అది కాకుండా ఎక్స్రేలో తెలుస్తుంది మనకి ఇంకేమైనా ఒకవేళ ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అనేది వెళ్ళినప్పుడు మన ఎక్స్రేలో కొన్ని చేంజెస్ అనేవి చూస్తూ ఉంటాము. అలాగే కొన్ని రొటీన్ బ్లడ్ టెస్ట్లో మనకి కొంచెం కణాలు అనేది వైట్ సెల్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో వీటి యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ట్రీట్మెంట్ మనకి సెపరేట్గా అంటే యాంటీవైరల్ థెరపీ అనేది లేదు మనకి. కాకపోతే ఒక డ్రగ్ అనేది వాడుతూ ఉంటాము, రిబావిర్ అని చెప్పి. అది సివియర్ కేసులో వాడుతూ ఉంటాము. సపోర్టివ్ కేర్ అనేది ఎక్కువ ఉంటుంది ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. లైక్ ఆక్సిజన్ థెరపీ, ఆక్సిజన్ అనేది మనకి తగ్గినప్పుడు ఆక్సిజన్ థెరపీ అని ఉంటుంది. అలాగే హైడ్రేషన్ కోసం ఫ్లూయిడ్స్ ఇవ్వడం కావచ్చు, ఇంజెక్షన్ ఇవ్వడం కావచ్చు. బాడీ పెయిన్స్ ఉండొచ్చు కొంతమందికి, వాటికి మెడికేషన్ ఇవ్వడం కావచ్చు. జలుబుకు మెడికేషన్స్, ఫీవర్కి మెడికేషన్స్, ఇట్లా సపోర్టివ్ కేర్ అనేది ఉంటుంది వీళ్ళకి. అలాగే ఈ వైరస్ అనేది ఉన్న వాళ్ళకి ప్రొలాంగ్ ఉన్నప్పుడు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, అది చూస్తుంటాము. వాటి వల్ల ఇంకా ఆయాసం, దగ్గు అని ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో వాటి కోసం సెపరేట్గా యాంటీబయాటిక్స్ అనేది ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే యూ కెన్ షేర్ ద వీడియో అండ్ ఆల్సో ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయవచ్చు. ఎలాంటి కమెంట్స్ ఉన్నా యూ కెన్ పోస్ట్. థ్యాంక్ యూ.